జస్ట్ ఇమాజిన్ 1 ఇయర్ పాటు ఇండియాకి ఆయిల్ సప్లై అయిపోతే ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఇన్ కేస్ 1 ఇయర్ పాటు మనకి ఇండియాకి ఆయిల్ సప్లై అయిపోయింది అనుకుందాం. సో దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏందో ఒకసారి మనం హైపోథెసిస్గా ఆలోచిద్దాం. మెయిన్గా వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. ఇండియాలో మెయిన్ రోల్, కీ రోల్ అనేది ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. ఒక చోట పండిన ఆహార వస్తువులు కానీ లేదంటే మెటీరియల్స్ కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఇది అనేది కీ రోల్. దీనివల్ల ఈ రంగంలో చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్ ఇండస్ట్రీ. ఫుడ్ ఇండస్ట్రీ ఎందుకంటే రైతులు ఎక్కువగా ట్రాక్టర్లు ఇంకా కొన్ని మిషన్స్ వచ్చేసి డీజిల్ ఆధారిత దాని మీద వర్క్ చేస్తుంటారు. సో ఈ ఇండస్ట్రీ కూడా దీనివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనేది పెద్ద ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే మన ఇండియాలో మేజర్గా వాటర్ ఇంకా సోలార్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం. సో దీనివల్ల మనకి పెద్ద ఎక్కువగా ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే మెట్రోస్ అండ్ ట్రైన్స్ అనేవి ఏ ఇబ్బంది లేకుండా నడుస్తాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇండస్ట్రీస్. ప్లాస్టిక్ ఇంకా పెట్రోల్ ఆధారిత ఇండస్ట్రీస్ అనేవి మెయిన్గా ఎఫెక్ట్ అవుతాయి. ఇవి అనేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి ఒక చోట నుంచి ఇంకో చోటికి మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వీటికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పీపుల్స్ యొక్క లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. రెగ్యులర్గా యూజ్ చేసే బైక్స్ అండ్ కార్స్ అనేవి సైడ్కి వెళ్ళిపోతాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం డీజిల్ ఇంకా పెట్రోల్ అనేది సేవ్ అవుతుంటాయి. సో ఈ హైపోథెసిస్ ఫ్యాక్ట్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. డైలీ ఇలాంటి విషయాలు జస్ట్ 1 minute తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.